ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. ఇప్పుడు అంతటా డిజిటల్ పేమెంటే. ₹5 వస్తువునైనా సరే డిజిటల్ మోడ్లోనే చాలా మంది పేమెంట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు టీటీడీ కూడా వెంకన్నకు భక్తులు ముడుపులు సమర్పించేందుకు వీలుగా నగదు రహిత కానుకలను ప్రోత్సహించాలని భావిస్తోంది. హుండీలో నగదు రహిత కానుకలను సమర్పించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా రోజుకు 4 కోట్లు తప్పకుండా ఆదాయం వస్తుంది. భక్తులు సమర్పించే కానుకలను లెక్కించేందుకు టీటీడీ పరకామణి ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తోంది. అయితే భక్తులు సమర్పించే కానుకలను మరింత పారదర్శకంగా పొందేందుకు డిజిటల్ పేమెంట్స్ను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోబోతోంది. తిరుమలేశుడికి మొక్కులో భాగంగా ముడుపులు చెల్లించే భక్తులు ఇకపై యూపీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా ముడుపులు చెల్లించేందుకు ఏర్పాటు చేస్తోంది. తిరుమలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. వెంకన్న దర్శనం చేసుకునే భక్తులు హుండీలో సమర్పించే కానుకలు కావాల్సినంత నగదు రూపంలో లేదన్న ఇబ్బంది లేకుండా డిజిటల్ పేమెంట్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఇప్పటిదాకా అధికారిక నిర్ణయం రాకపోయినా ఈ నెల 28న జరిగే పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకోబోతుందని సమాచారం. డిజిటల్ పేమెంట్స్తో పాటు టీటీడీ కొత్త విధానాన్ని తీసుకురానుంది. పెరిగిన డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా వెంకన్న హుండీలో కానుకలు సమర్పించేందుకు శ్రీవారి ముడుపు పత్రాన్ని ఇవ్వబోతోంది. ప్రత్యేక కౌంటర్లలో యూపీఐ ద్వారా చెల్లిస్తే చాలు భక్తులు శ్రీవారి హుండీకి కానుకలు సమర్పించినట్లుగా ముడుపు పత్రం ఇవ్వనుంది. ఇక ఏటా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు 2.5 కోట్లకు పైగా ఉంటుండగా 2025 ఏడాదిలో టీటీడీకి హుండీ ఆదాయం 1383 కోట్ల మేర వచ్చింది. ఇప్పటికే టీటీడీ నగదు రహిత లావాదేవీలను అమలు చేస్తుండగా ఇప్పుడు హుండీలో సమర్పించే ముడుపులకు సైతం డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో తీసుకోబోతోంది. 100 నుంచి ₹1,00,000 దాకా డిజిటల్ పేమెంట్ చెల్లింపులకు అవకాశం కలిగించబోతోంది. శ్రీవారి హుండీలో కానుకలు వేసి మొక్కులు చెల్లించుకునే పని లేకుండా నేరుగా నగదు రహిత ముడుపులు స్వామివారికి చెల్లించే విధానం ఉపయోగపడనుందని టీటీడీ భావిస్తోంది.